హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ హబ్ 9. ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారి పేజెడప్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి మరియు ఈ పేజెడప్ ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం. మీ స్మార్ట్ మొబైల్ ఫోన్లో ప్లేస్టోర్ యాప్ ఓపెన్ చేసి సెర్చ్లో పేజెడప్ టైప్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోగోతో కనపడుతుంది కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెవలప్ చేసిన యాప్ ఇది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఇప్పుడు రిజిస్టర్ లాగిన్ బటన్స్ కనపడుతున్నాయి. రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్, రెఫరల్ కోడ్ టైప్ చేసి కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు రిజిస్టర్ ఫర్ పేజెడప్ అని స్క్రీన్ కనపడుతుంది. మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీ క్వశ్చన్ సెలెక్ట్ చేసి దాని ఆన్సర్ టైప్ చేయండి. మీరు ఏదైతే పిన్ నెంబర్తో లాగిన్ అవ్వాలనుకున్న ఆ పిన్ నెంబర్ టైప్ చేసి మళ్ళీ రీఎంటర్ సెక్యూర్ పిన్లో కూడా టైప్ చేయండి. ఇప్పుడు ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు వెల్కమ్ పేజ్ కనబడుతుంది. ఈ వెల్కమ్ పేజ్లో రీఛార్జ్, బిల్ పే, ట్రావెల్, షాపింగ్, మూవీస్, డైనింగ్, హోమ్ డెలివరీ, ట్యాక్సీ సంబంధించిన వాటికి అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. ఈ యాప్లో పే ఆర్ సెండ్ మనీ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆప్షన్ ద్వారా మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ పేజెడప్ ఉంటే మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడి బేస్ చేసుకుని మీరు అమౌంట్ సెండ్ చేయొచ్చు. లేకపోతే మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్కి కూడా బ్యాంక్కి కూడా అమౌంట్ పంపించవచ్చు. మీరు ఈ యాప్ని లాగౌట్ చేయాలంటే రైట్ సైడ్ టాప్లో కనబడుతున్న డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ క్లిక్ చేస్తే లాగౌట్ బటన్ కనబడుతుంది. లాగౌట్ మీద క్లిక్ చేస్తే ఈ యాప్ అనేది లాగౌట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల అప్డేట్స్ కోసం మా డిజిటల్ హబ్ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.